సంస్కృతం. సంస్కృతం పలు భారతీయ భాషలకు మూలం. పూర్వం పండితులు ఈ భాషను ఉపయోగించేవారు. బ్రహ్మచేత సృష్టించబడి ఋషులకు అందించబడిన సంస్కృతంని దేవబాణి అనగా దేవతల భాష అని కూడా అంటారు. పవిత్ర గ్రంథాలలో మంత్రాలు పఠించేటప్పుడు లేదా శ్లోకాలలో మనం సంస్కృతాన్ని ఉపయోగిస్తున్నాం. సంస్కృతం భాషని శాస్త్రీయ సంగీతం, కర్ణాటక మరియు హిందుస్థానీ శాఖలలో కూడా మనం చూడవచ్చు. హిందువులే కాక జైన, బౌద్ధ మతం, సిక్కు మతంలో కూడా సంస్కృతాన్ని మనం చూడవచ్చు. తెలుగు, హిందీ, కన్నడ వంటి భాషలలో సంస్కృత ప్రభావం అధికంగా కనబడుతోంది. ఈ భాష యొక్క గొప్పతనం గురించి ఇంకా చెప్పాలంటే వేల సంవత్సరాల ముందు చెప్పబడిన వేదాలు సంస్కృతంలో ఉన్నాయి. అందుచేత ఈ భాషని ప్రపంచంలోని అతి పురాణ భాషగా భావిస్తారు. సంస్కృతంలో ఒక పదానికి చాలా పర్యాయపదాలు ఉంటాయి. ఉదాహరణకి ఏనుగు అన్న పదానికి 100 పర్యాయపదాలు ఉన్నాయంట. ఉత్తరాఖండ్లో హిందీ భాష వాడుకలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర అధికారిక భాష సంస్కృతంగా చెప్పబడుతోంది. సంస్కృత భాష స్పీచ్ థెరపీకి చాలా ఉపయోగపడుతుందంట. అంతేకాకుండా సంస్కృతం నేర్చుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతోంది, గణితం మరియు సైన్స్ సులభంగా అర్థమవుతోంది అని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సంస్కృతం భాష మాట్లాడుతున్నప్పుడు నాలుకలోని అన్ని నరాలు ఉపయోగిస్తామంట. మత్తూర్ లేదా మాతూర్ అని ఒక చిన్న గ్రామం కర్ణాటకలో ఉంది. ఆ గ్రామం ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఈ కాలంలో మనం మన మాతృభాషని కాక ఆంగ్లంలో మాట్లాడడం ఫ్యాషన్గా భావించే వారందరికీ ఆదర్శమైన గ్రామం. వారి వాడుక భాష కన్నడం అయినప్పటికీ సంస్కృతం భాషని ప్రతి ఒక్కరూ వారి రోజువారి పనిలో వాడుతూ ఆ భాష గొప్పదనాన్ని కాపాడుతున్నారు. వర్తకుల దగ్గర నుంచి సామాన్య రైతుల వరకు సంస్కృతం మాట్లాడతారంట లేదా అర్థం చేసుకోగలుగుతారు. సంస్కృతం వారి ప్రాంతీయ భాషగా ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా నేర్చుకోవాలని తపన ఉన్న వారికి సంస్కృతాన్ని ఫ్రీగా కూడా నేర్పిస్తారంట. ఈ తరం పిల్లలకు మన భాషల ప్రాముఖ్యాన్ని తెలియజేసి వారితో కనీసం మన మాతృభాషలో ఇంట్లోనైనా మాట్లాడగలిగితే మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో మన వంతు కృషి చేసిన వారు అవుతాం. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రులు పిల్లలతో మాతృభాషలో మాట్లాడడం ఎంతో అవసరం. స్కూళ్ళల్లో స్నేహితులను కలిసినప్పుడు ఎలాగో వారు ఆంగ్ల భాషను వాడతారు కాబట్టి కనీసం ఇంట్లో మన పిల్లలతో మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడితే, అది తెలుగులో కానీ వారి మాతృభాషలో మాట్లాడితే వారికి అర్థం చేసుకోవడము సులభం అవుతుంది. అలాగే వారి తాత, నానమ్మ, అమ్మమ్మలతో చక్కగా మాట్లాడగలుగుతారు. ఇండియాలో చాలామంది పెద్దవారికి ఇంగ్లీష్ వచ్చినప్పటికీ పిల్లలు మాట్లాడే యాక్సెంట్ అర్థం కాక వారితో ఇబ్బంది పడే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. పిల్లలు చక్కగా మాతృభాషలో వారితో మాట్లాడితే వారు చాలా మురిసిపోతారు. దూరంగా ఉన్నా కూడా మనిషికి భాష ద్వారా చేరువలో ఉంటారు. చివరగా మన భాషల్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అందుకు కృషి చేసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.